ఓకే. అండ్ ఎంత టైంలో ఇది మనం గుర్తించొచ్చు అంటారు సార్? అంటే ఏ సింప్టమ్స్ వల్ల వాళ్ళని అంటే వీళ్ళకి కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి, లేకపోతే వీళ్ళకి కిడ్నీ సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఎలా గుర్తించొచ్చు అంటారు? మీ క్వెషన్‌లోనే పెద్ద ప్రాబ్లమ్ ఉందండి. హ్మ్. బేసికల్‌గా ఏంటిదంటే, ఏం సింప్టమ్ లేకపోవడమే కిడ్నీ వ్యాధి యొక్క పెద్ద సింప్టమ్. ఓహ్! సో, చాలా మందికి ఎస్పెషల్లీ స్టార్టింగ్ స్టేజెస్‌లలో కిడ్నీకి ఎటువంటి సింప్టము ఉండదు. అండ్ వాళ్ళకి డ్యామేజ్ అవుతున్నట్టు కూడా తెలీదు. హ్మ్. ఎవరైనా సరే, మీరైనా లేదా నార్మల్ ఎవరైనా సరే ఏదన్నా ఇబ్బంది ఉంటేనే హాస్పిటల్‌కెళ్తాం. అవును. పరీక్షలు చేపించుకుంటాం. అవును. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటిదనంటే కిడ్నీ స్టార్టింగ్ స్టేజెస్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు పరీక్షలు చేపించుకోరు. మా దగ్గరకొచ్చే చాలా మంది పేషెంట్స్ అంటే 100లో 80, 90 మంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో రొటీన్‌గా చేసుకున్న పరీక్షలలో కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని తెలుసుకొని సర్ప్రైజ్ అయ్యి మా దగ్గరకొచ్చి టెన్షన్ పడుకుంటూ వస్తారు. సార్ నేను అంతా పర్ఫెక్ట్‌గా నార్మల్‌గా ఉన్నాను. రిపోర్ట్స్‌లలోనేమో కిడ్నీ డ్యామేజ్ అవుతుందని. సో, మెయిన్‌గా ఏంటంటే కిడ్నీ స్టార్టింగ్ స్టేజ్‌లో డ్యామేజ్ అవుతున్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉండవు. హ్మ్. కిడ్నీ స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఐడెంటిఫై చేయాలి అనంటే ఓన్లీ పరీక్షల ద్వారానే సాధ్యమవుతుంది. ఓకే. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చేపించుకోవాలి అనంటే యెస్ డెఫినిట్‌గా ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చిన తర్వాత హ్మ్. ఎస్పెషల్లీ ఒకప్పుడు 45, 50 ఇయర్స్ తర్వాత అని చెప్తాము. బట్ ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్‌కి 30 ఇయర్స్ నుంచే చాలా మందికి బీపీస్, షుగర్స్, హ్మ్. కిడ్నీలో స్టోన్స్, హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడడం ఎర్లీ స్టేజెస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి డెఫినెట్‌గా ఒక 30, 35 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ ఇయర్లీ వన్స్ ఓకే. మనం ఒక బిర్యానీకి ఖర్చు పెట్టేంత మనీ తోటే మనం సింపుల్ గా మన కిడ్నీస్ బాగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే. దానికి రెండు టెస్ట్. ఒకటి యూరిన్ టెస్ట్, రెండోది జిఎఫ్ఆర్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అనే టెస్ట్ హ్మ్. ద్వారా మనం కిడ్నీస్ బాగున్నాయా లేదా చెప్పొచ్చు. ఓకే. యూరిన్ లో ఒకవేళ మనకి ప్రోటీన్ గానీ బ్లడ్ గానీ లీక్ అవుతున్నా లేదా మనకి గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అనే టెస్ట్ లో మనకి ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నా అది హ్మ్. మనకి కిడ్నీ ప్రాబ్లం అని తెలుసుకోవచ్చు. సో ఓకే. దీని ద్వారానే మనము స్టార్టింగ్ స్టేజెస్ లో తెలుసుకోవచ్చు. హ్మ్. లేట్ స్టేజెస్ వెళ్తున్న కొద్దీ హార్ట్ కి మెదడుకి ఉన్నంత స్పెసిఫిక్ గా లక్షణాలు కిడ్నీకి ఏమి ఉండవు. హార్ట్ ఓకే. ప్రాబ్లం ఉంటే చాలా మందికి ఛాతీలో నొప్పి ఉంటుంది. మెదడు ప్రాబ్లం ఉంటే చాలా మందికి పక్షవాతం అలా ఉంటుంది. బట్ హ్మ్. కిడ్నీకి అలా స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటూ ఏముండవు. చిన్న చిన్న సిమ్టమ్స్ అంటే నీరసము, ఏ పని చేయాలనే ఇంట్రెస్ట్ కోల్పోవడము, ఆకలి తగ్గిపోవడము, ఏదైనా తినాలని చూస్తే వామిటింగ్స్ అవ్వడము, ఓకే. కాళ్ళ వాపు రావడము, ఆ వాపులు అలానే పెరిగిపోయి ముఖం వాపు రావడము, హ్మ్. వాటర్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోయి ఆయాసం రావడము, ఇలాంటి సింప్టమ్స్ తోటే చాలా మంది పరీక్షకి వెళ్ళినప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సో యూజువల్ కిడ్నీ పేషెంట్స్ కి లేట్ స్టేజెస్ లో ఇలాంటి చిన్న చిన్న సింప్టమ్స్ తోటి స్టార్ట్ అయ్యి పెద్ద సింప్టమ్స్ లైక్ ఆయాసం గానీ ఫిట్స్ రావడం వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. మీరన్నట్టుగా అంటే పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ వాడితే అంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే వస్తది అని అంటున్నారు. ఉమ్. అంటే వాళ్ళు స్వతహాగా అంటే మెడికల్ షాప్‌కెళ్ళి తెచ్చుకున్నంటే వస్తదా? లేకపోతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఇలా వస్తుందంటారా? డెఫినెట్‌గా అండి. పెయిన్ కిల్లర్స్‌లో యూజువల్‌గా 3 రకాలంటాము. ఎస్పెషల్లీ అందులో ఒక రకమైన పెయిన్ కిల్లర్ ఎన్‌ఎసైడ్స్ అంటే మన రొటీన్‌గా విక్స్ యాక్షన్ 500 గాని, సారిడాన్ గాని లేదా కొన్ని టైప్స్ ఆఫ్ డైక్లోఫినాక్, హ్మ్. ఎటరోకాక్సిబ్ ఇలాంటి కొన్ని రకమైన పెయిన్ కిల్లర్స్ వాడడం వలన దాని మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీ పైన పడుతుంది. ఓకే. ఏదైనా సరే పెయిన్ కిల్లర్ వేసుకోగానే మన కిడ్నీలో చాలా వరకి దాని సైడ్ ఎఫెక్ట్ వల్లనే ఇమ్మీడియేట్‌గా మన కిడ్నీ ఫంక్షన్ అనేది పడిపోతుంది. బట్ హుహు. మనం ఆ పెయిన్ కిల్లర్‌ని టెంపరరీగా జస్ట్ ఒక 1 డే, 2 డేస్ ఆర్ 3 డేస్‌కి వాడినప్పుడు ఆ టాబ్లెట్ ఆపేయగానే మళ్ళీ మన కిడ్నీ ఫంక్షన్ అనేది నార్మల్ అయిపోతది. ఓకే. ఎప్పుడైతే పెయిన్ కిల్లర్ కంటిన్యూయస్‌గా వాడుతూ ఉంటామో అప్పుడు హ్మ్. మన దాని ఇంపాక్ట్ అంతా కిడ్నీ పైన పడి కిడ్నీ రివర్సిబుల్ డ్యామేజ్ నుంచి ఇర్రివర్సిబుల్ అండ్ పర్మనెంట్ డ్యామేజ్ స్టేట్‌కి వెళ్ళిపోతుంది. సో ఓకే. డెఫినెట్‌గా లాంగ్ టర్మ్‌గా పెయిన్ కిల్లర్స్ వాడడము, ఒక ప్రాపర్ స్పెషలిస్ట్ అడ్వైస్ లేకుండా మెడికల్ షాప్‌కెళ్ళి పెయిన్ కిల్లర్స్ గానీ, హెవీ డోస్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ ఎప్పుడు గానీ కిడ్నీకి చాలా డేంజరస్. అండ్ సార్ ఇంకొక మిత్ అంటే ప్రజల్లో ఉన్నదేంటి అంటే డయాలిసిస్ తర్వాత హ్మ్. వాటర్ ఇంటేక్ అంటే హ్మ్. నార్మల్‌గా తాగాలా? లేకపోతే మొత్తానికే తాగొద్దా? లేకపోతే మినరల్ వాటరే తాగాలి అని జెప్పేసి అంటారు. హుహు. అసలు ఏది కరెక్ట్ అంటారు? ఈ వాటర్ ఇంటేక్ కిడ్నీ పేషెంట్స్‌లో ఎంత తాగాలి అనేది ఆ పేషెంట్ యొక్క స్టేజ్ పైన డిపెండ్ అవుతది. ఓకే. ఒకవేళ కిడ్నీ డ్యామేజ్ అనేది స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఉంది హ్మ్. అండ్ వాళ్ళకి ఎటువంటి వాపులు లేవు అన్నప్పుడు నార్మల్ ఒక
నార్మల్ మనిషి ఎంతైతే తాగుతారో 2.5 to 3 లీటర్స్ నార్మల్ గానే కన్జ్యూమ్ చేయమని అంటాం. కాకపోతే ఒక పర్టికులర్ స్టేజ్ 4 స్టేజ్ 5 లోకి ఎంటర్ అయినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోయినప్పుడు వాళ్ళని వాటర్ చాలా మందిని తక్కువ చేసుకోమని చెప్తాం. చాలా మంది ఇక్కడ సర్ప్రైజ్ అవుతారు, సార్ వాటర్ తాగితేనే కదా కిడ్నీ బాగుంటది, మీరేంటి సార్ వాటర్ తక్కువ తీసుకోమని చెప్తున్నారు అని అంటే, ఇక్కడ మన బాడీలో కిడ్నీ అనేది డిఫెన్స్ ఆర్గన్. అంటే మన బాడీకి ఏది ఎక్కువైనా సరే అవసరం లేనిది పంపించేది కిడ్నీ. సో మనం వాటర్ అవసరానికి మించి తాగినా సరే దాన్ని బయటికి పంపించాల్సిన బాధ్యత కిడ్నీది. ఎప్పుడైతే కిడ్నీనే వీక్ ఉంటుందో ఈ డిఫెన్స్ మెకానిజం, ఎక్స్ట్రా వాటర్ ని బయటికి పంపించే రక్షణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. సో దాని వల్ల వాటర్ ఎక్కువ తాగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎక్స్ట్రా వాటర్ బయటికి వెళ్ళలేక లోపలే ఉండిపోవడం వలన వాపులు అనేవి స్టార్ట్ అవుతాయి. వాపులు అంటే ఏవో కాదు, మన చర్మం కింద ఎక్స్ట్రా వాటర్ ఉండిపోవడం. అండ్ ఆ వాటర్ లెవెల్స్ అలానే పెరుగుతున్న కొద్దీ మన లంగ్స్ చుట్టూ వాటర్ చేరుకొని ఆయాసం స్టార్ట్ అవ్వడం ఇవన్నీ అవుతాయి. సో చాలా మందికి ఫైనల్ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ లో కానీ లేదా డయాలసిస్ పైన ఉన్నప్పుడు కానీ కిడ్నీలు పూర్తిగా పనిచేయట్లేదు కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది తగ్గించుకొని 1 లీటర్ అలా అరౌండ్ 1 లీటర్ పర్ డే వాటర్ తీసుకోమని చెప్తాం. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఈ వాటర్ ఒకవేళ ఆగిపోతుంటాయి, ఇప్పుడు దానికి కూడా సపరేట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు మీరు అన్నట్టుగా డెఫినెట్ గా, అంటే యూజువల్ గా 4th స్టేజ్ 5th స్టేజ్ కి రాగానే చాలా మందికి వాటర్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోవడం అవుతూ ఉంటది. సో దాని వలన వాపులు రావడము, బీపీ పెరిగిపోవడం ఇలాంటి ఇబ్బందులు ఫీల్ అవుతూ ఉంటారు. కొంతవరకు మనము దీన్ని మెడిసిన్స్ తోటి ఆ ఎక్స్ట్రా వాటర్ ని, డైయూరిటిక్స్ అంటామో ఎక్స్ట్రా వాటర్ ని బయటికి పంపించడానికి ట్రై చేయవచ్చు. బట్ ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఈవెన్ మందులు కూడా పనిచేయవు. మందులు కూడా పనిచేయనప్పుడు ఇంకా మనం డయాలసిస్ లో పెట్టేసుకొని డయాలసిస్ ద్వారా మనము ఆ వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో డయాలసిస్ చేసేది మెయిన్ గా 2 రీజన్స్. ఒకటి, కిడ్నీ చేయలేని పని, ఏదైతే పాయిజన్స్ ని ఫిల్టర్ చేయలేకపోతుందో ఆ పాయిజన్స్ ని డయాలసిస్ ద్వారా రిమూవ్ చేసుకోవడము. ప్లస్ రెండోది, ఏదైతే ఎక్స్ట్రా వాటర్ మన బాడీలో అక్యుములేట్ అయిపోయి ఉండిపోయి ఉందో ఆ వాటర్ ని కూడా తీసుకోవడానికి మనకి డయాలసిస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే. చిన్న పిల్లల్లో ఎలాంటి కిడ్నీ సమస్యలు వస్తుంటాయి? చిన్న పిల్లల్లో కూడా, ఎస్పెషల్లీ మన ఇండియన్ సెటప్ లో చాలా చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ వచ్చేసి గ్లోమరులర్ డిసీజెస్. అంటే ఏంటిది అని అంటే, కిడ్నీ లోపల ఉండే చిన్న చిన్న ఫిల్టర్స్, ఒక కిడ్నీలో ఇంచుమించుగా 10 లక్షల ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ ని మనం నెఫ్రాన్స్ అంటాము. ఆ నెఫ్రాన్స్ లో మెయిన్ హెడ్ భాగాన్నే గ్లోమరులర్స్ అని అంటాము. కొన్ని కారణాల వల్ల పిల్లలలో ఇమ్యూనిటీ ఇష్యూస్ వల్ల లేదా ఒక ఇన్ఫెక్షన్ కి బాడీ ఓవర్ గా స్పందించాల్సిన దానికంటే ఓవర్ గా మన ఇమ్యూనిటీ రెస్పాన్స్ అయినప్పుడు కిడ్నీస్ కొంచెం ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ దెబ్బతిని ప్రోటీన్ అనేది బాగా లీక్ అయిపోయి కిడ్నీ ఇబ్బందులు అనేవి పిల్లలలో చూస్తాం. గ్లోమరులర్ డిసీజెస్ అనేది ఒక కేటగిరీ అయితే, ఇంకో కేటగిరీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలలో చూస్తాం. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, చాలా వరకు మన ఇండియన్ సినారియోలో మేనరికపు మ్యారేజెస్ అనేవి, అంటే సొంత రిలేషన్ లోనే మ్యారేజ్ చేసుకోవడము చాలా ఎక్కువ. సో సొంత రిలేషన్ లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు జెనెటిక్ డిసీజెస్, అంటే కిడ్నీ కనే కాదు బాడీలో ఎక్కడైనా సరే జెనెటిక్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందులో భాగంగానే కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటది. మూడోది ఏంటిది అని అంటే, కొన్ని టైమ్స్ బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే కిడ్నీ ఫార్మేషన్ కానీ, కిడ్నీ ఫామ్ అయినప్పుడు దాంట్లో నుంచి వచ్చే ట్యూబ్స్ కానీ, యూరిన్ బ్లాడర్ కి అటాచ్ అయ్యే ప్రక్రియ కానీ, ఇవన్నీ కొంచెం అబ్నార్మాలిటీస్ జరిగినప్పుడు కిడ్నీ అనేది సరిగ్గా ఎదుగుదల జరగదు. దాని వలన చిన్నప్పటి నుంచే రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని క్యాకుట్ అంటాం, అంటే కంజనైటల్ అనామలీ ఆఫ్ కిడ్నీ అండ్ యూరినరీ ట్రాక్ట్. అంటే పుట్టుకతోటే కిడ్నీ, యూరిన్ పైప్ అండ్ యూరిన్ బ్లాడర్ అనేది సరైన. అంటే మరి వాళ్ళని అంటే అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి ప్రివెన్షన్ తీసుకోవాలంటారు? జెనెటిక్ కి ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. జెనెటిక్ తీసుకోవచ్చు కదా, తల్లి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు అంటే జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమైనా ఉంటుందా? జెనెటిక్ ప్రాబ్లం అనేది అది మనము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా దాన్ని నివారించలేము. ఎందుకనంటే ఎప్పుడైతే స్పర్మ్ అండ్ ఎగ్ కనెక్ట్ అయ్యి ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుందో ఫస్ట్ డేనే అప్పుడే ఆ
బాబు యొక్క లేదా పాప యొక్క జెనెటిక్స్ అనేవి డిసైడ్ అయిపోతుంది. ఓకే. దాన్ని మనం ఒక్కసారి ఫామ్ అయ్యాక మార్చలేము. సో మాక్సిమం మనము ఇంట్లో ఎవరికైనా ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాపర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకొని, ఓకే. ఇప్పుడు ఎంతటి అడ్వాన్సెస్ వచ్చాయి అని అంటే ఎర్లీ స్టేజెస్ లోనే జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ఆ బిడ్డకి ఆ ప్రాబ్లం వస్తుందా రాదా అనేది కూడా ముందే ఐడెంటిఫై చేయవచ్చు. రైట్. అవును. సో ఒకవేళ వస్తుంది అని అంటే అది ఎంత సివియర్ ప్రాబ్లం అన్న దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలా, మళ్ళీ నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకు ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంతటి అడ్వాన్సెస్ మనకు వచ్చేసాయి. ఓకే. అంటే అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం ప్రివెంట్ చేయొచ్చు. డెఫినెట్ గా జెనెటిక్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. సో అవన్నీ తీసుకుంటే మనం అలాంటివన్నీ మాక్సిమం ప్రివెంట్ చేయడానికి కుదురుతుంది. ఓకే సార్. అండ్ సార్ ఇప్పుడు అంటే హెల్దీగా అంటే కిడ్నీ హెల్దీ కోసం అంటే ఎంత వాటర్ తీసుకుంటే బెస్ట్ అంటారు? ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే బెస్ట్ అంటారు? కిడ్నీ హెల్తీగా చూసుకోవడానికి డెఫినెట్ గా అంటే ప్రాబ్లమ్స్ అసలు ఏం ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు మేజర్ గా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఫస్ట్ వాటర్. సో యావరేజ్ గా 3 లీటర్స్ వాటర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. 3 లీటర్స్ అనగానే పొద్దున్నే లేచి 2 లీటర్స్ తీసుకొని మళ్ళీ ఎప్పుడో నైట్ వెళ్ళి 1 లీటర్ తీసుకోవడం కాదు. ఎందుకంటే పొద్దున్నే 2 లీటర్స్ తీసేసుకుంటే బాడీ ఏమనుకుంటది, నాకు అవసరం ఉంది 1/2 లీటరే, తినేమో 2 లీటర్స్ తాగేశాడు, నాకు 1.5 లీటర్ అవసరం లేదని వెంటనే కిడ్నీకి చెప్పి కిడ్నీ నుంచి బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. అండ్ నెక్స్ట్ 8 అవర్స్ ఏం వాటర్ తీసుకోకపోతే బాడీ విల్ గో ఇన్ టు డీహైడ్రేషన్. సో అందుకనే అదే 3 లీటర్స్ వాటర్ ఈక్వల్ ఇంటర్వెల్స్ లో పొద్దున్న నుంచి నైట్ వరకు ఈక్వల్ ఇంటర్వెల్స్ లో వాటర్ తీసుకుంటే హెల్దీగా ఉంచుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే సాల్ట్ ఇంటేక్. నార్మల్ గా గైడ్ లైన్స్ ప్రకారము ఎవరైనా సరే రోజుకి 5 గ్రాముల సాల్ట్ కి మించి తినొద్దు. అంటే ఒక నెలలో ఒక మనిషి 150 గ్రాముల కంటే సాల్ట్ ఎక్కువ తినొద్దు. ఒకవేళ ఒక ఇంట్లో 4 ఉన్నారంటే 600 గ్రాములు అంటే దగ్గరగా 1/2 kg సాల్ట్ ప్యాకెట్ కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. బట్ మన ఇండియన్ సెటప్ లో ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళల్లో ఎవరైనా సరే మినిమం ఒక నెలకి 1.5 kg సాల్ట్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. తినాల్సిన దానికంటే డబుల్ ట్రిపుల్ యూజ్ చేస్తున్నారు. సో సాల్ట్ ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది అని అంటే బాడీలో బీపీ పెరిగిపోవడము, కిడ్నీ పైన లోడ్ పెరగడము, కిడ్నీ డ్యామేజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేజర్ గా ఈ 2 రీజన్సే చెప్తాం, వాటర్ ఇంటేక్, సాల్ట్ ఇంటేక్, అండ్ కొంచెం ఆల్కహాల్, స్మోకింగ్, ఫ్యూచర్ లో బీపీ, షుగర్ లాంటివి తెచ్చుకోకుండా ఇప్పటి నుంచే ప్రాపర్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే కిడ్నీ హెల్తీగా ఉంచుకో.